హాయ్ నేను మీ వినోద్ పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు అంజనా గారు. అంజనా గారు గాజుల రామారావు నుంచి వస్తున్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం మీకు అకాడమీ ఎలా తెలిసింది అండ్ ఇక్కడ ప్రాక్టికల్స్ ఎలా జరుగుతున్నాయి? సార్ నాకు అకాడమీ గూగుల్‌లో నేను సెర్చ్ చేశాను సార్. డబ్బింగ్ ఇన్‌స్టిట్యూట్స్ అని చెప్పేసని. నాకు మన పీవీఆర్ అకాడమీ కనిపించింది. సో, నేను గూగుల్‌లో నంబర్ తీసుకొని మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను సార్. కాబట్టి అంజనాది సాఫ్ట్ బేస్ వాయిస్, మంచి అబ్జర్వర్ కూడా. ఎందుకంటే ప్రతి దాంట్లో నేను చెప్పాలని తపన పడుతుంది. కాబట్టి అలాగే చాలా షార్ప్‌గా కూడా ఉంటుంది కాబట్టి ఇండస్ట్రీలోకి వెళ్ళి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటుందని మనం ఆలోచిద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాక్టికల్స్ ఎలా జరుగుతున్నాయి మీకు? సార్ ఇక్కడ ప్రాక్టికల్స్ బాగా జరుగుతున్నాయి. హ్మ్. ఇక్కడ మనకి మాడ్యులేషన్స్ కూడా ఏ మాడ్యులేషన్‌లో ఎలా చెప్పాలి అనేది కూడా మనకి బాగా నేర్పిస్తున్నారు సార్ ఇక్కడ. ఇదివరకు మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా పదాలు రోల్ అయ్యేటివి, చాలా స్పీడ్‌గా వెళ్ళేవి. ఇప్పుడు క్లారిటీగా వస్తున్నాయి. దానికి కారణం ఏమంటారు? అది ఇక్కడ మనకు చేయించే ప్రాక్టీస్ వల్లే అలా అవుతుంది సార్. అంటే మీరు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా దాని మీద ఒకసారి ఆలోచిస్తున్నారా? లేకపోతే ఇక్కడే మర్చిపోతున్నారా? లేదు సార్. ఇక్కడ చేసింది మళ్ళీ ఇంటికెళ్ళి కూడా మనం ప్రాక్టీస్ చేయాలి తప్పకుండా. హ్మ్. అప్పుడే మనకు బావుంటుంది. కాబట్టి అంజనా గారు మీరు కొద్దిగా మాకు టైం ఇస్తే, మేము ఆ టైం ప్రకారం మిమ్మల్ని ఇండస్ట్రీలోకి తీసుకువెళ్ళి, అక్కడ ఇంకా ఎలా ఉంటాయి వర్క్స్ అనేది కొంతమందికి పరిచయం చేయడం జరుగుతుంది కాబట్టి, కొద్దిగా ప్రతి అంశం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. దానికంటే మరింతగా ఇంట్రెస్ట్ పెట్టుకొని మీరు ముందుకు వెళ్తే మాత్రం డెఫినెట్‌గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైనా పీవీఆర్ డబ్బింగ్ అకాడమీలో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు వాళ్ళకి ఏం చెప్తారు? నేను తప్పకుండా సజెస్ట్ చేస్తాను సార్ వాళ్ళకి. వాళ్ళకి ఒక లైఫ్‌లో ఒకటి ఏదన్నా చెయ్యాలి అన్న గోల్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గూడా ఇక్కడికొచ్చి నేర్చుకోవచ్చు. హ్మ్. సో, మన పీవీఆర్ స్టూడియో ద్వారా గూడా చాలా సారు ఆఫర్స్ అనేవి ఇప్పిస్తారు. నేను ఆఫర్స్ ఇప్పించను. మీ టాలెంట్ ఉంటే ఆటోమేటిక్‌గా అవే వస్తాయి. అంటే అదే. రిఫరెన్స్. అదే సార్. అంటే హ్మ్. ఇక్కడికొచ్చిన తర్వాత మాడ్యులేషన్స్ ఎలా చెప్పాలి, ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి అనేది ఇక్కడ బాగా నేర్పిస్తారు సార్. కాబట్టి మెయిన్‌గా అందరికి కూడా తెలియని విషయం ఏంటంటే, అందరూ కొత్తవారు ఉంటారు. లేకపోతే ఏదైనా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ గురించి వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మేము గానీ, ఇక్కడున్న సినిమా ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్టులు గానీ, ఎప్పుడు కూడా అవకాశాల కోసం వాళ్ళు వెతికే ముందు, మేము ఎంతవరకు ఈ సబ్జెక్ట్‌ని మేము ముందుకు తీసుకువెళ్ళగలం, దీని మీద ఎంతవరకు ప్రాక్టీస్ చేసుకోగలం అనే అంశం మీద వాళ్ళు ముందు కసరత్తులు జేసి, మేము ఇండస్ట్రీకి ఎలిజిబులా, నాన్ ఎలిజిబులా అనేది ఒక ఫైనల్ అవుట్‌పుట్ తీసుకున్న తర్వాత ఈరోజు మీరు చూస్తున్న వీఐపీ కేటగిరీలో మనం సినిమాలు గానీ, సీరియల్‌లో గానీ డబ్బింగ్ ఆర్టిస్ట్‌ల పరంగా చూస్తున్నాం గాబట్టి, అలాగే మీరు రాబోయే తరంలో మీ టాలెంట్‌కు అనుగుణంగా ఆటోమేటిక్‌గా అవకాశాలొస్తాయి. అలాగే పీవీఆర్ డబ్బింగ్ అకాడమీలో ఎంతోమంది విద్యార్థులు అవకాశాలు ఇప్పించకుండా ముందేనే వాళ్ళు టాలెంట్‌ని సంపాదించుకొని ఇండస్ట్రీలోకి వెళ్లి డబ్బులు సంపాదించుకోవడం జరుగుతుంది. చాలా సంతోషకరమైన విషయం గాబట్టి. అలాగే అంజన గూడా కొద్ది రోజుల్లో మంచి ఒక ఆర్టిస్ట్‌గా మారి తను కూడా అదే విధంగా సక్సెస్ అయ్యి డబ్బులు సంపాదించుకుంటూ తన కుటుంబానికి మంచి పేరు తెస్తుందని కోరుకుంటూ థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సార్.